పై చేయి సాధించే ఎత్తుగడలే కనబడుతున్నాయి చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది అసలు ఆలోచన చేయట్లేదు. అదే ఇవాళన్న రోజుకి 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి సంబంధించి టెండర్స్ వచ్చినాయి. నేను అడుగుతున్నానండి, ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా దగ్గర కొన్ని డేటా ఉంది. ఈ డేటాలో చూస్తే 47,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు అండి. నెక్స్ట్ హట్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, ఎన్ఏబి ఎఫ్ఐడి దగ్గర నుంచి 7,500 కోట్లు, మిగతా ఆర్థిక సంస్థల దగ్గర నుంచి 8,000 కోట్లు. అదే అండి, అంటే వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏడిబి ఇవన్నీ అప్పులే. ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు అప్పు కాక ఇంకొక 150,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే అసలు రాష్ట్రం ఎట్లా బతికేను అని అడుగుతున్నా. అది ప్లస్ అసలు రైతులకి ముఖ్యంగా అక్కడ మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో రైజ్ చేసిన పాయింట్, రైతులకు అసలు ఏం చేశారు ఇప్పుడు దాకా